మీ ప్రభుత్వ ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. బాగుంది, ప్రభుత్వం బాగుంది, సూపర్గా ఉంది. ఏమంత సూపర్గా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు? ఏమంటే తల్లి వందనం వదిలేరు, రేపు మా కొత్త పిషన్లు వదులుతారు, ఇళ్ల స్థలాలు ఇస్తారు. ఓకే, రేపు 1 తారీఖు నుంచి 1,50,000 మంది వితంతువులకంట కొత్త పెన్షన్లు. అవునండి, ప్రభుత్వం చెప్తుంది. వస్తున్నాయి కదా. మొన్నటిదాకేమో 3,000 ఉన్న వాళ్ళని 6,000 చేశారు, వికలాంగులకి 4,000, 3,000 ఉన్న వాళ్ళకి 4,000 చేశారు. ఓకే, సో అమరావతి కూడా మొదలు పెట్టింది తిరిగి ప్రభుత్వం. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్తుంటారు. మీ తెలియదే ఉంది, జనాన్ని తెలియదే ఉంది, అలా చెప్పాలా. కానీ మాకు జనాల అభిప్రాయమే కావాలి. వాళ్ళు చెప్పిన ఆరోపణలు కరెక్టా కాదా? ప్రభుత్వం సూపర్ అండి, డోకా ఏం లేదు. మరేంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నవ్వుతారు ఏంటన్నా? చెప్తారు అంతే. ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ముందు చెప్పేది నేనే ముఖ్యమంత్రి, ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు ఆయన. ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు మొన్న బాబు గారు, శనివారం వెళ్ళారు. వచ్చారు కదా, ఉన్నారు ఇంకా 6 రోజుల పర్యటన ఉంటారు. వచ్చిన తర్వాత తేలిపోతుంది. సో పెట్టుబడుల కోసం ఆయన వెళ్ళారు. మరి అంతే, మన దగ్గర లేవంటారు. మరి నా ప్రశ్న ఏంటంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? లేదండి. బట్ ఆయన పదే చెప్తున్నారు నేనే ముఖ్యమంత్రి, చంద్రబాబుని కూడా వదిలిపెట్టను అంటున్నారు. లేదండి, ఆ పరిస్థితులే లేవంటారు. లేదు. అంటే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే రప్ప నరుగుతామని. మొన్నటిదాకా ఏం చెప్పారు? 75 కొడతా అన్నారా? కొట్టారా? కొట్టలేదు కదా. 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఈసారి మాత్రం ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అంటారు ఆయన. అసలు పరిస్థితులు లేవంటూ. మరి సింగపూర్ వెళ్ళారు కదా ముఖ్యమంత్రి, పెట్టుబడుల కోసం ఆయన వెళ్ళారని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఆయన బినామీల కోసం వెళ్ళారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. పెట్టుబడి కోసం వెళ్ళారు, ఇక్కడ ఏం లేదు కదా, మనకు తెలిసిందే కదా. ఓకే, మనకు తెలిసిందే ఏం లేదు. మొత్తంగా ఇప్పటివరకు ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్గా ఉందండి, బాగుంది, బాగానే ఉందండి. పేదలకి ఉచిత 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. ఓకే, తర్వాత పిల్లలకు మొన్న తల్లి వందనాన్ని పేరుతో ఇచ్చారు, మా పిల్లలకు వచ్చింది. తర్వాత పిల్లలకి స్కూల్లో మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఇంటికన్నా అక్కడ తినాలని బాగా స్కూల్కి కూడా వెళ్తున్నారు. ఓకే, తల పెట్టకుండా బాగుంది. రోడ్లు కూడా బాగు చేస్తున్నారు. ఇంకొద్దిగా మెరుగ్గా ఈ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేసి, ఓకే, మాకు బస్ స్టాండ్ కూడా కొద్దిగా పూర్తి చేసి శుభ్రంగా ఇంకా బాగుంటుంది. మా గుడివాడ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాదిలో ప్రజలకు మంచి చేశారని మీరు చెప్తున్నారు. మరేంటి ప్రజలకు ఏం పట్టించుకోవట్లేదని విపక్షాలు చెప్తున్నాయి వైసీపీ వాళ్ళు. ఎంతవరకు వాస్తవం ఆరోపణలు? అది మామూలే. ఇప్పుడు ఒక మంచి చేస్తే ఒక 100 మంది వాళ్ళు ఇంకా దింపాలని చూస్తారు. ఓకే, అలాగే ఈ వైసీపీ అని మేము అన్నట్టు ప్రతిపక్షాల వారు ఓకే అలా చేస్తున్నారు. కాబట్టి కొంతమంది ఏదో నమ్ముతారు, నమ్మకుండా ఉండరు. అంటే 100 మంది ఒకలా ఉండరు కదా. ఓకే, అలాగని కానీ మేము 99% ప్రభుత్వం 100% అభివృద్ధి బాగానే చేస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొన్న 11 సీట్లు వచ్చినాయి, 2 కూడా రావాలి సార్. ఎందుకని అలాగా? అదంతే. మిగతా వారు కూడా ఉంటున్నారు కానీ పేర్కొంటున్నారు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తున్నారు. ఓకే, విమర్శిస్తున్నారు కూడా. అయినా సరే వీరేమి అంటలా. ఓకే, వీళ్ళేమి అంటలా. అంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా ఈసారి నేనే ముఖ్యమంత్రి, ఎవరిని వదిలిపెట్టేది లేదని పదే చెబుతున్నాడు. జన్మలు ఎవరు? ఏ కారణం చేత అనుకుంటున్నారు జన్మలు ఎవరని? ప్రభుత్వాన్ని నష్టాలను చేసేసి జనాలను దోచుకున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పే పని ఉందండి. ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన కూడా ఆయన తీరులో ఆయన పని చేస్తున్నారు. ఓకే, బాగానే చేస్తున్నారు ఆయన కూడా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన అంటే ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అందరితో కలిసి పని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉందంటే? బాగుందండి. పనికి వస్తారా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే? అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే పదే వైసీపీ ఆరోపణ చేస్తుంది ఆయన మీద. చెప్పారు కానీ ఇందాక ఆయన గురించి అయినా సరే ముందు ఆయన తప్పించాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఆయన తప్పించాలని చూస్తున్నారు. ఓకే, తప్పించేసి ఆయన చేర్చుకొని ఏం గెలవాలని చూస్తున్నారు కానీ ఏం గెలవలేదు. ఓకే, సో మీరు చెప్పిన రోడ్లు కానీ ఏమన్నా కానీ ఆయన పంచాయతీ కింద వస్తాయి. ఆయన సొంత పెట్టుకుని రోడ్లు కూడా వేయించారు కొంతమందికి. ఓకే, కొన్ని ఏమంటారంటే మాకే ఇచ్చారు. ఇక్కడ పంపుల చెరువు ఉంది, వాటికి వాటర్ బిడ్లని, నందివాడ గ్రామంలో ఒక వాటర్ బిడ్లని ఆయన సొంత డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఒక రోజు బాగుంది. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాకంటే? అన్ని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఏడాదిలో ప్రజలకు మంచి జరిగిందా అంటే? మంచిగా జరిగింది. ఏమేం చేసి ఉంటారు మీకు తెలుసు? ఏడాదిలో మంచిగా జరిగింది, అన్ని అనుకున్నాయనే ఇస్తున్నారు. పెన్షన్ పెంచామని చెబుతున్నారు. అన్నా క్యాంటీన్ తిరిగి బాగానే ఉన్నాయి. అన్నా క్యాంటీన్ అది అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే 52 సంవత్సరాల వాళ్ళకి పింఛని అన్నారు. 50 సంవత్సరాలకి పెన్షన్ అది ఒకటే ఆగింది. దానికోసం చూస్తున్నాం. చాలా మంది వస్తున్నారు దానికి. ఎస్సీ బీసీ అని ఎవరైతే చెప్పారో
ప్రస్తుతానికి ఇంకా 60 వాళ్ళకే ఇవ్వలేదు కొత్త పెన్షన్లు, మరి 50 అనేది చూడాలి. దానికోసం చూస్తున్నాం అండి, అన్నీ బాగానే చేశారు. చదువుకునే పిల్లలకు కూడా వేసామని ప్రభుత్వం చెప్తుంది. తల్లికి వందనం ఇవన్నీ వేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది వేసామని ప్రభుత్వం చెప్తుంది. ఇద్దరికి నలుగురున్నా వేసామంటుంది ప్రభుత్వం, 5గురున్నా వేసామని ప్రభుత్వం చెప్తుంది. మరి అందరికి వేశారు. అందరికి మరి ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద పార్టీ ఏరే పార్టీ వాళ్ళు ఏదో గడకాల చెప్తారండి. ఓకే, అంటే వాళ్ళు చెప్పే ఆరోపణల మీద నిజం ఎంత అంటే వైసీపీ వాళ్ళు చెప్పే ఆరోపణలో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఈ రేట్లు బెటర్ అండి. ఇది అంటే అంటావా? చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఏం చేస్తారు? లేదండి, ఇక ఒకసారి అన్న అయిపోయిందండి. ఇక పర్వాలా అంటే పథకాలు నిదానంగా ఇస్తారు. ఓకే, అంటే ఆయన కూడా అన్ని రాజధాని అన్ని చూసుకుంటున్నాడు కదా, చేస్తాడు ఆయన. నమ్మకం ఉంది మీకు? సీరియల్ పర్సన్గా. ఓకే, అది మనం కాదనలేదు. 4వసారి ముఖ్యమంత్రి చేస్తారు. ప్రజలు కూడా ఆ నమ్మకంతోనే 164 సీట్లు ఇచ్చారు కూటమికి. అవునవును. నిలబెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకుంటారా అంటే ఆయన మరి మొత్తం అందరినీ కూడా మంచి క్రమశిక్షణలో పెట్టాలి. ఓకే, అంటే ఏ విధంగా క్రమశిక్షణ అంటే? అంటే వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టసారంగా కొన్ని ప్రైవేట్గా ఏమి చేయకుండా ఓకే అన్ని సీఎం గారి భయభక్తిలో ఉంటే బాగానే ఉంటుంది. ఏడాదిలో ప్రజలకు మంచి జరిగిందా అంటే? పర్వాలేదు. ఏం మంచి జరిగింది మీకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చాక? మొన్న ఇచ్చారుగా తల్లికి వందనం. ఇస్తారు, నిదానంగా ఇస్తారు. ఎందుకంటే ఆదాయం కూడా తక్కువగా ఉంది కదా. ఓకే, అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఆదులేండి. అభిప్రాయం పక్కన పెడితే మీ అభిప్రాయం ఏంటి? జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? అంటే జగన్ పదే చెప్తున్నారు ఈసారి నేనే ముఖ్యమంత్రి. ఏ పర్యటనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు చెప్పే మాట అదే. ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు ఆయన ఈసారి. ఎవరు సొంత పార్టీ విధానం వాళ్ళ విధానం చెప్పుకుంటారు. ఓకే, దానికి అబ్జెక్షన్ అంటే ఆ పరిస్థితులు ఉన్నాయా? జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉండే పరిస్థితులు? ఒక్క నిమిషం బాబాయ్, ఇప్పుడున్న పరిస్థితి అయితే కష్టం. జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే, రప్ప నరుకుతాం అంటారు ఒక్కొక్కరిని. బహిరంగంగా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళు. నరక్కుండా వెళ్ళిపోతే ఏం ఉండదుగా. ఓకే, కాదుగా, ముందు సంక్షేమ పథకాలు చెయ్యాలి, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. అమరావతి కూడా తిరిగి మొదలు పెట్టింది ప్రభుత్వం వచ్చాక. ఎలా ఉండబోతుంది రాజధాని? పర్వాలా. సింగపూర్ వెళ్ళారు ముఖ్యమంత్రి. సింగపూర్ మన ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్ళారు పెట్టుబడుల కోసం. అయితే ఆయన సొంత డబ్బులు అక్కడ దాచుకున్న బినామీలు ఉన్నారు, వాళ్ళ కోసం వెళ్ళిన వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఓకే, మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటన్న ఒక్క మాటలో? ఎందుకంటే ఆయన మీద నమ్మకం చేస్తారని చేయాలని కూడా కోరుకుందాం. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పర్లేదులేండి, ఆయన చెయ్యాలని పాపం ఆతృత బాగా ఉంది. ఓకే, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రి ఆయన పనితీరు అసలు పనికి వస్తారు ఆ పదవి కంటే ఉప ముఖ్యమంత్రి పోస్ట్కి పవన్ కళ్యాణ్. సినిమాలు చేసుకుంటున్నారు ఆయన పూర్తిగా వదిలేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. పెడుతున్నారు, సొంత రూపాయి ఖర్చు పెడుతున్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. ఎవరు వచ్చినా రాజకీయాలకి డబ్బుల కోసం వస్తారు. మరి ఆయన సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి, ఆయన రాజకీయాలతో పని ఎందుకు? ప్రజా సేవ చేయాలని. మరి ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు? వ్యక్తిగతంగా ఆయన మీద చాలా వ్యక్తిగతంగా విమర్శించాలి. ఎదుగుతాడు ఆయన. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అవకాశాలు ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గ్యారంటీగా ఉంటుంది. గ్యారంటీగా ఏ రకంగా అన్న ఉంటుంది? ఏ రకంగా ఆయన సొంతంగా అయితే అవుద్ది. ఓకే, మరి ఆ పార్టీకి ఈ పార్టీకి కొద్దిగా. నా నెక్స్ట్ ప్రశ్న అయితే మీరే చెప్పారు. సొంతంగా ఒకవేళ జనసేన పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు ఈసారి? బాగానే ఉంటుంది. సొంతంగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారా? సొంతంగా అంటే ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. అంటే ఒక వర్గం, నేను ఆ వర్గం పేరు చెప్పనులే కానీ ఒక వర్గం ప్రధానంగా ఎప్పటి నుంచో కోరుకుంటుంది వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ వర్గం ఫస్ట్ నుంచి ఉంది. జన సైనికులు మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు. పాపం మరి వాళ్ళ ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఓకే, అంటే ఈయనేమో చంద్రబాబు గారు ఉండాలని కోరుకుంటున్నారు, వీళ్ళేమో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. కూటమిలో నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్కి ఇస్తారా లోకేష్ కాకుండా? అంటే లేదండి, అవకాశాలు కష్టం. సొంతగా పోటీ చేస్తేనేమో ఇప్పట్లో కాదంటున్నారు. సో భవిష్యత్తులో చూడాలి. మొత్తంగా ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తాడు. చాలా బాగుంది. ఎందుకంటే బీజేపీతో పోటీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది,
కాబట్టి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఓకే. సో ఏడాదిలో ప్రజలకు మంచి చేశారండి ప్రభుత్వం వచ్చాక? అయితే వ్యాపారాలు బట్టి తగ్గింది. ఓకే. ఈయన ముఖ్యమంత్రి గారి దురదృష్టమో లేకపోతే పబ్లిక్ దురదృష్టం, వ్యాపారాలు బట్టి తగ్గింది. అది కారణం మరి పెద్దవాళ్ళు చెప్పాల్సింది, మన వల్ల కాదు. అంటే చాలా మంది చెప్పేది అంటే ప్రజల దగ్గర డబ్బు లేదు, డబ్బులు రొటేషన్ అవ్వకే వ్యాపారాలు డౌన్ అని ప్రజలు కొంతమంది చెబుతున్నారు. 1వ తారీఖు బటన్ నొక్కగానే కోట్లు పడేది, 1,300 కోట్లు, 5,000 కోట్లు, 3,000 కోట్లు, ఆ డబ్బులు అంతా బజార్లో వచ్చేది. అవునవును. అలాంటి డబ్బులు పడదు. రొటేషన్ లేక వ్యాపారాలు లేవని చాలా మంది చెప్తున్నారు మార్కెట్ లో. చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓకే. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్? నా వైపే చూడండి, ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనట్లా అనుకోవట్లేదు. ఓకే. చంద్రబాబు నాయుడే మళ్ళీ ఖాయం అవుతారు. బట్ జగన్ ఎక్కడికి వెళ్ళినా ముందు చెప్పే మాట నేనే ముఖ్యమంత్రి. ఇంతకు ముందు కూడా చెప్పారు అలాగే. ఓకే. ఇక ప్రభుత్వం చూశారు కదా, అయిపోయి తీశారు. జగన్ 2.5 చాలా భయంకరంగా ఉండదని చెప్తున్నాడు ఆయన. నేను ఎలా అనుకోవట్లేదు. అనుకోవట్లా. జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకు సార్, ఎందుకు రారనుకుంటున్నారు? అవసరం లేదు, జనాలు సరిపోతుంది. ఈ ప్రభుత్వం సరిపోతుంది, బాగా చాలా బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పేరుతో ఖర్చు పెడతారు. ముందు ఏ డబ్బులు వచ్చిందా, జగన్ అన్న, జగన్ ఓడిదా, ఇది జగన్ పేరుతో ఖర్చు పెట్టారు. కాబట్టి జనాలు తెలుసు ఆ విషయం. ఓకే. ఇప్పుడు వచ్చే డబ్బులు ప్రధానమంత్రి లేకపోతే ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది, డబ్బులు వాళ్ళ పేరుతో ఖర్చు పెడతారు. పోలవరం కూడా సెంట్రలే కడుతుంది. పోలవరం సెంట్రల్ కడతారు. ఓకే. కట్టే పోలవరం ఆపేశారు జగన్. అదే పోలవరం ఈ పాటికి అయిపోవాలి కదా. సో రాజధానికి ఫండ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. రాజధాని ఫండ్స్ నిధులు కూడా ఇస్తున్నారు. కానీ బీజేపీ ఏం తెలియట్లేదు కదా ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఏంటనేది. చాలా గొప్ప పార్టీ. కమెంట్ చేస్తే అధికారమే లేదు. ఓకే. బీజేపీ అంటే ఏంటి? ప్రపంచంలో గుర్తించిన పార్టీ అది. సో కూటమి పరంగా మొత్తం 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కూటమి పెద్దగా అవసరం లేదు. కూటమిలో బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చే కోసం కూటమి. ఓకే. ఇక్కడంతా తెలుగుదేశమే. ఓకే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, ఇక్కడ కూటమి ఫండ్ కోసమే. ఒకవేళ జనసేన ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే, జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కొంతవరకు అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఓడిపోయే అవకాశం. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటారు? 3 పార్టీలు అప్పుడు సపరేట్గా వెళ్తారు. పవన్ కళ్యాణ్ చేయాలి ప్రకారం అయితే. బీజేపీ జనసేన వెళ్తే వాళ్ళు ముందు పవన్ కళ్యాణ్ పెడతారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే? ఉన్నాయి, అట్లా కనపడుతుంది. ఇప్పుడిప్పుడు అవ్వదు. ఓకే. ఇప్పుడిప్పుడు అవ్వదు. సో మొత్తం ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. బాగానే ఉందన్న. ఏం వాటర్ పంపులు ఇవన్నీ వేసారు. ఓకే. వాటర్ లైన్ ఇంకా ఏంటంటే వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా ఇంకా చేంజ్ ఇంకా అవ్వాలి. అంటే ఒక్కోసారి మురుగుడు వాటర్ వస్తున్నాయి అన్న, మురుగుడు నీళ్ళు అయితే వస్తున్నాయి. ఓకే. వాటర్ నాతోనే మాట్లాడండి. వాటర్ అయితే వస్తుంది. ఓకే. వాటర్ లైన్ చాలా. ఇంకోటి అన్న ఒక నిమిషం అన్న. చంద్రబాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు పాపం ఏ సమస్యలు తీసుకురావాలని చెప్పి. మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి చాలా వచ్చినాయి ఎక్కువ వరకు. సో ఏడాదిలో ప్రజలకు మంచి చేశారు వీళ్ళు వచ్చాక? ఒక 100%లో నాకు తెలిసి ఒక 50% ఉంది, ఇంకా 50% చేయాలనుకుంది. ఓకే. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తెలియదు అన్న. అలా కాదు కన్నా, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా నా ప్రశ్న. మీరు ఆగండి భయ్య ఒక నిమిషం. అది కష్టం అన్న, దానికి జవాబు అంటే ఎప్పుడు ఇవ్వలేము. ఎందుకంటే ఆయన మొన్న కూడా అలాగే అన్నారు. ఓకే. బట్ జనాలు ప్రజల గురించి ఉంది కదా, మనం ఏం చెప్పలేము. అంటే మీ ఒపీనియన్, ఆయన ఎక్కడికి వెళ్ళినా పదే చెప్తున్నారు ఈసారి నేనే ముఖ్యమంత్రి, జగన్ 2.0 చాలా భయంకరంగా ఉండదని చెప్తున్నారు ఆయన. మళ్ళీ రాలేమనిపిస్తుంది. సో జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు రప్ప నరుకుతామని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాడనుకుంటున్నారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే పవన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మాత్రమే. ఇన్ఛార్జ్ వేరు, అసలుగా మామూలుగా వేరు కదా. సో జన సైనికులు బలంగా కోరుకునేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని చాలా మంది. ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? ఆయన చేస్తున్నారు కాబట్టి. ఆయన చేసింది, ఆయన టైం కూడా చాలా ఇస్తున్నాడు. మళ్ళీ ఆన్లైన్లో ఇప్పుడు థియేటర్లో ఆన్లైన్గా మాట్లాడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ.
సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుని చూసారు ఎప్పుడైనా మీరు? పవన్ కళ్యాణ్ కాకుండా. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు? అతని పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, భార్యల గురించి, పెళ్ళిళ్ళ గురించి. సో మీరైతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒక్క మాటలో ఫైనల్గా పవన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటన్నా ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో ముఖ్యమంత్రి అవ్వాలి అంతే.